హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. కొంతమంది చాలా డిఫరెంట్గా ఉంటారు. ఎలా అంటే వీళ్ళు ఎదుటి వారికి నో అని చెప్పలేదు, కాదు కూడదు అనేది కూడా వీళ్ళకు చెప్పడం చేత కాదు. నో అని చెప్పవలసి వస్తే అదేదో పెద్ద నేరం చేసినట్లుగా వీళ్ళు భావిస్తూ ఉంటారు. ఎందుకు నీవు ఇలా ఉంటావు అని ఎవరైనా అడిగితే నేనింతేను, ఎవరినీ హర్ట్ చేయలేనని చెబుతారనమాట. పైగా ఎదుటివారు పెద్దవారు, పెద్దవారికి నేను నో చెప్పను అని చేతకాని పనులను కూడా తమ నెత్తి మీదే వేసుకుంటూ ఉంటారు ఇలాంటి వారు. సరే, వాళ్ళు పెద్దవారు ఓకే, మరి తమకన్నా చిన్నవాళ్ళ దగ్గర కూడా అలాగే ఉంటారు. అయ్యో, చిన్నవాళ్ళు సహాయం కోసం నా దగ్గరకు వచ్చారు, ఎలా కాదని చెప్పగలను అని మళ్ళీ వాళ్ళు చెప్పిన పనులను కూడా వీళ్ళే చేసి పెడుతూ ఉంటారు. కానీ నో అని మాత్రం చెప్పలేరు. ఎదుటి వాళ్ళు బాధ పెట్టినా పోనీలే మనవాడే అని సర్దుకుపోతారు. ఇలాంటి వారు సమాజంలో మంచివారుగా ముద్రించబడతారు, కానీ లోపల వీళ్ళు చాలా కుమిలిపోతూ ఉంటారు. ఈలోగా ఎదుటివారు మనల్ని ఎలా వాడుకోవాలో అలాగా వాడుకొని వదిలేస్తారు. తిరిగి మనల్నే అమాయకులు, చేతకానివారు అని అనేస్తూ ఉంటారు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఇప్పటి నుంచి నో అని చెప్పడం నేర్చుకోండి. నో అని చెప్పడం నేర్చుకోకపోతే చాలా కోల్పోవలసి వస్తుంది. ఎలా అంటే ఎంత అంటే చివరికి మిమ్మల్ని మీరు కూడా కోల్పోవలసి వస్తుంది. ఇప్పటి నుండైనా మీకోసం మీరు జీవించడం నేర్చుకోండి. అవతలి వాళ్ళు నీకు ఇష్టం లేకుండా నీ ఆలోచనలను, నీ అభివృద్ధిని, నీ డెవలప్మెంట్ను వాళ్ళు లాగేసుకుంటుంటే కూడా నువ్వు నో అని చెప్పలేకపోతున్నావు అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఒకసారి ఆలోచించుకో. నీ దగ్గర నుంచి నిన్ను వాళ్ళు లాగేస్తుంటే నువ్వు నో అని చెప్పటం లేదు అంటే నీవు ఎంత విలువ ఇస్తున్నావో ఒకసారి ఆలోచించి చూడు. ఎప్పటి వరకు అయితే నీ విలువ నీకు అర్థం కాదో అప్పటి వరకు నీవు ఎదుటి వాళ్ళ చేతిలో తోలుబొమ్మలు అని గుర్తించుకో. నిన్ను నీవు కాదనుకొని ఎదుటివారి కోసం ఎంతకాలం అడ్జస్ట్ అవుతూ బతుకుతావు ఇలా? వారు లేకపోతే నీవు జీవించలేవా? నీ ఎదుగుదలను, నీ డెవలప్మెంట్ను, నీ అభివృద్ధిని వాళ్ళు ఆపుతున్నా కూడా నువ్వు వాళ్ళ వెంట పడుతున్నావు, వాళ్ళ కోసం నువ్వు జీవిస్తున్నావు అంటే అలాంటి వ్యక్తులు నీ వాళ్ళు ఎలా అవుతారు? నీ వ్యక్తులు ఎలా అవుతారు? ఒకసారి ఆలోచించి చూడు. డేట్ విత్ మై సెల్ఫ్ అని ఒక్కరోజు నీతో నీవు గడిపి చూడు. మిమ్మల్ని మీరే కొత్తగా పరిచయం చేసుకోండి. ఆశలు, మీ ఆశయాలు, మీ అభివృద్ధి, మీరు వేసుకున్న ప్రణాళికలు, గతంలో మీరు ఎలా జీవించారు, ఎందుకోసం జీవిస్తున్నారు, ఎలా ఎదగాలి, ఎలా డెవలప్ అవ్వాలి అని మీరు వేసుకున్న ప్రణాళికల్ని ఒక్కసారి ఆలోచించి చూడండి. ఎలా వేసుకున్నారో మీ లైఫ్ మీకు అర్థమవుతుంది. నో చెప్పగలగాలి అంటే అవతలి వాళ్ళకన్నా మీ మీద మీకు ఎక్కువ గౌరవం ఉంటేనే మీరు అవతలి వాళ్లకు ఈజీగా నో చెప్పగలరు. ఎదుటి వారిని హర్ట్ చేయకూడదు అనే ఉద్దేశం నీ మైండ్లో ఉందేమో ఒకసారి చెక్ చేసుకుని చూడు. నీ గురించి నీవే మర్చిపోతున్నావు. ఒక్కసారి నీ గురించి నేను చెప్పనా? చిన్నప్పుడు నీవు ఆకలి వేయకపోతే మీ అమ్మ దగ్గర పాలు కూడా తాగేదానివి కాదు. చిన్నప్పుడు నీ దగ్గర ఉన్న ఆట వస్తువులను ఎవరైనా లాక్కుంటే నేను ఇవ్వను అని ఖచ్చితంగా చెప్పగలిగే నీవు ఇప్పుడు ఎందుకు అలా నో, కాదు నేను ఇవ్వను అని చెప్పలేకపోతున్నావో ఒక్కసారి ఆలోచించుకో. ప్రతి మనిషి తనకంటూ ఒక కెరియర్ను ఎంచుకోవాలి. తన ఆలోచనల మేరకు బలమైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవాలి. గాలివాటానికి పోయే మనస్తత్వం పనికిరాదు. అలాగే మనిషి సుఖపడడానికి డబ్బొక్కటే ముఖ్యం కాదు, విలాసాలే జీవితం కాదు. నేటి మార్పులకు అనుగుణంగా నీవు కూడా మారాలి. మారిన కాలంలోనూ మారని మనస్తత్వంతో నువ్వు ఉంటే అది నీకే కష్టం.